ఫ్రెండ్స్ స్క్రీన్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగొచ్చింది. సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. ఎక్కువ టైం పట్టకుండా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. అలైక్ మోషన్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఇంపోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంది ఇచ్చాను. ఆ వీడియో చూడండి. ఇంకో వీడియో కూడా ఇచ్చాను. ఒకవేళ మీకు సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు క్యూఆర్ కోడ్‌తో ఇంపోర్ట్ చేసుకుంటుంటే వీడియో కూడా ఇచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఒకవేళ మీకు ఫాంట్ మిస్ అని వస్తే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంది. చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకోండి. పైన త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ దానికి టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఇంపోర్ట్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సపరేట్గా ఫాంట్స్ అన్నీ ఆ ఫోల్డర్లో పెట్టేసుకొని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫాంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పైన సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతాయి. బ్యాక్ వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక ఫోటోని ఇచ్చాను. ఆ ఫోటోని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్‌లోకి అయితే వెళ్ళండి. సేమ్ ఫోటోస్ కూడా సపరేట్‌గా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోటోస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే యాడ్ చేసేటప్పుడు సింపుల్‌గా యాడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఏదో ఒక ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే రైట్‌గా యాడ్ అయిపోతుంది. సో, నేను పాత ఫోటోనే పెడుతున్నాను. సో, కొంచెం జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం 4 ఫోటోల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. సేమ్ ఆ ఫోటోని కూడా సేమ్ అదే విధంగా రీప్లేస్ పెట్టుకోండి. మధ్యలో 4 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు 1, 2, 3, 4 ఈ విధంగా. ఆ ఫోటోస్ కూడా సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టాండ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటోస్ అనేవి ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ అనేది చేసుకోండి. ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్నాక మీరు ఎక్స్‌పోర్ట్ ముందు ఇక్కడ లాస్ట్ బాక్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని ఇప్పుడు పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.